అందరికీ నమస్కారం. 83వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. ప్రకృతి వ్యవసాయం ఎంత బాగా చేసినప్పటికీ ప్రకృతి సహకరించకపోతే మనం ఏమీ చేయలేమని చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఆ విధంగానే నారాత వేసేటప్పుడు వర్షం రావడం జరిగింది. ఇప్పుడు వెన్ను తీయడం జరుగుతూ ఉంది. ఈ టైంలో కూడా వర్షం రావడం జరుగుతుంది. ఎన్ని శుభ సూచక పరిణామాలు మనకి. కోనారం 12/368 83వ రోజుకి రావడం జరిగింది. ఇంకా 47 రోజులు దాని తర్వాత హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. మనం ఈ టైంలో కూడా ఫ్రీ ఫ్లవరింగ్ నుంచి ఫ్లవరింగ్ రావడం జరుగుతూ ఉంది. కోనారం 12/368 అనే వరి సాగు సివిఆర్ పద్ధతిలో ఫ్లవరింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఫ్లవరింగ్ తర్వాత రైపనింగ్ స్టేజ్ తర్వాత హార్వెస్టింగ్ స్టేజ్. ఇంకా మూడు దశలలో మన వరి సాగు ముగియనున్నది. ఇంతటితో పరిసమాప్తం అయిపోద్ది సెప్టెంబర్ మొదటి వారానికి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మన వరి సాగు ప్రయాణం కళ్ళల్లోనే 83వ రోజుకు చేరుకోవడం జరిగింది. ఆ విధంగా ముందుకు పోతున్నాము. పొలాలు కూడా బాగానే ఉన్నాయి. ఏదో పచ్చిగడ్డి ఉంటే పచ్చిగడ్డి కోసి ఇవన్నీ చేసుకోవడం, నీటిపారుదల శాఖలే చూస్తూ ఉండడం. ఈ విధంగా క్రమేణా అతి త్వరలో మనకి 100వ రోజు కూడా ఎంటర్ అవుతుంది. అంతటా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. మెయిన్ విషయం ఏంటంటే రోడ్ల మీద ప్రయాణాలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరి జీవితాలు చాలా అమూల్యమైనవి. కాబట్టి ఆ రోడ్డు ప్రయాణాలప్పుడు ఎక్కువగా డ్రింక్ చేయకోకుండా జాగ్రత్తగా, అందులో యువత అంటే కుర్ర పిల్లకాయలు ఎక్కువగా ర్యాష్ డ్రైవింగ్లు చేయడం అక్కడక్కడ చూస్తుంటాము. అలాంటివి కాకుండా ఇంటికాడ కదిలేటప్పుడు జాగ్రత్తగా బయలుదేరి క్షేమంగా ఇంటికి వచ్చి అందరూ ఇటువంటి పాటిస్తే అన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన వరి సాగు ప్రయాణం 83వ రోజు జరుగుతూ ఉంది. మా ప్రకృతి వ్యవసాయంలో మా అదృష్టం ఏంటంటే పక్క ఎండలు కాసేటప్పుడు లేత నార వేయాలని పెద్ద అబ్బాయి అన్నాడు. ఇంత ఎండలో నారా తీస్తే ఇబ్బంది పడతామను, కానీ మేము ధైర్యంగా ముందుకు చేయడం జరిగింది. కానీ నారా తీసే టైంలోనే వర్షాలు స్టార్ట్ అయినాయి. మాకు మధ్యలో కొన్ని అనివార్యాల కారణంగా నీళ్లు కొంచెం ఆపుతున్న వల్ల అప్పుడే ఎడ చేయాలా ఏంది కైలు ఆరుతాయి అనుకునే లోపల మళ్ళీ వర్షం పడ్డది. ఇప్పుడు కూడా ఎన్ని తీసే టైంలో వర్షం పడితే చాలా మంచిది. అంటే ఎన్నంటే పూర్తిగా కాదు, ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. కాబట్టి ఇప్పుడు వర్షం పడిన ఇబ్బంది లేదు. అన్నిటికీ మాకు ప్రకృతి బాగా సహకరిస్తుంది. ప్రకృతి వ్యవసాయం ఎంత బాగా చేసినప్పుడు కూడా ప్రకృతి సహకరించకపోతే ఏమి చేయలేం. వాళ్ళు ఎంత బాగా చేసినా కూడా ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా పంచభూతాలు కూడా సహకరిస్తున్నాయి మనకి. ఒక మంచి కార్యం మొదలుపెట్టినప్పుడు పంచభూతాలు కూడా సహకరిస్తాయి అనేది వాస్తవం. ఈ విధంగా మీరు క్లియర్ కట్గా ఫుల్ గ్రీనరీలో చూడడం జరుగుతూ ఉంది. KNM 12368 చెప్పండి. ఇందాక అన్న చెప్పినప్పుడు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా పోయి రావాలి, క్షేమంగా ఇంటికి రావాలని చెప్పడం చాలా మంచిది. నేను కూడా ఒక చిన్న విషయం, తల్లిదండ్రులు ఒక బిడ్డని ఏదో అడిగాడని 2 లక్షల బండి 3 లక్షల బండి తీసిచ్చేస్తారు. వాళ్ళు సంతోషంగా పిల్లడు సంతోషం కోసం తీసిచ్చేస్తారు. దాన్ని తీర్చేటప్పుడు కూడా నాయన నువ్వు పోయేటప్పుడు జాగ్రత్తగా పో, చిన్నంగా పో, జాగ్రత్తగా ఇంటికి రాని చెప్పడం వాళ్ళ బాధ్యత ఉంటుంది. దాన్ని కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. కానీ వాళ్ళు ఈ తల్లిదండ్రులు అతి ప్రేమ వాళ్ళ అతి జీవితాలు నాశనం అయిపోతాయి. దాని ఎందుకు తల్లిదండ్రులు కూడా వాళ్ళు బండిలు తీసేటప్పుడు జాగ్రత్త చెప్పి ఏ విధంగా ఏ టైంలో బండి తీసేయాలా, ఏ వయసులో బండి తీసేయాలా, ఏ వయసులో బండి తీసేయకూడదు కూడా నిర్ణయించుకొని, ఇప్పుడు 18 సంవత్సరాలకి 17 సంవత్సరాలకి బండి తీస్తే వాళ్ళు ఎలాగ తోలుతారో వాళ్ళకి విషయం తెలియదు. ఏ కాడికి పోవడమే పరిగెత్తడమే తెలుస్తుంది. అదేవిధంగా వయసును బట్టి బండి తీసేసి వాళ్ళ జాగ్రత్త చెప్పడం అనేది నేను తల్లిదండ్రులను కోరుకుంటున్నాను. ద వెరీ గుడ్ మెసేజ్ ఆఫ్ ద టుడే జనరేషన్.